హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలోని మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, గుణిజాలు మరియు కారణాంకాలు ఈ పాఠ్యాంశంలో చివరి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఆ వీడియోలు బాగా అర్థమయ్యి ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు గసాభాల మీద నిజ జీవిత సమస్యలు. మనం ఏం నేర్చుకున్నా దాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలి తెలుసుకోవాలి కదా. ఊరికే మనకి లెక్కలు అన్నీ వచ్చు అంటే లాభం లేదు కదా. ఆ వచ్చిన దాన్ని నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుంటేనే మనకి చదువుకున్న చదువుకి ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి మనము కసాగు గసాభాలని నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగించవచ్చు అన్నది ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియో ఒకటికి 2-3 సార్లు చూడండి, అర్థమయ్యే వరకు. సరేనా? అర్థమయ్యే వరకు చూసి తర్వాత వీడియోలో ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయండి. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనవి. వీటి మీద మీకు పై తరగతుల్లోనూ అలాగే చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటి మీద మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి. వీటిని మీరు నిజ జీవితంలో కూడా చాలాసార్లు ఉపయోగిస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి నిజ జీవిత సమస్యలు చేయాలంటే కసాగు గసాబా అంటే ఏంటో ఇంతవరకు నేర్చుకున్నాం కదా. కసాగు అంటే ఏంటి? కనిష్ట సామాన్య గుణిజం. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలు ఉన్నప్పుడు వాటిలో సామాన్యంగా ఉన్న గుణిజాలలో కనిష్టమైనది కసాగు. వాటన్నింటిలోనూ ఉమ్మడిగా ఉన్న గుణిజాలలో కనిష్టమైనది, అతి చిన్నది కసాగు. గసాబా అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలు ఉన్నప్పుడు ఆ సంఖ్యల యొక్క కారణాంకాలలో ఉమ్మడి కారణాంకాల్లో పెద్దది. ఉమ్మడి కారణాంకాల్లో అన్నిటికన్నా పెద్దది గసాబా. ఇవి ఆల్రెడీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం నిజ జీవిత సమస్యలు చేయడానికి 2 సూచనలు నేర్చుకుందాం. ఈ 2 సూచనలు అర్థం చేసుకుంటే నిజ జీవిత సమస్యలను మనం చాలా ఈజీగా చేసేయచ్చు. Number 1, LCM of given numbers is the smallest number which is exactly divisible by the numbers. ఇచ్చిన సంఖ్యలచే నిశ్శేషంగా భాగింపబడే అతి చిన్న సంఖ్య వాటి కసాగు అవుతుంది. ఇచ్చిన సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్నది ఆ సంఖ్యలకి కసాగు అవుతుంది. ఒకసారి మనం ఇంతకుముందు భాగాల్లోకి వెళ్ళి చూస్తే మనకి 16, 36ల కసాగు ఎంత వచ్చింది? 144 కదా. ఈ మొదటి సూచన ఏమని చెప్తుంది అంటే మనకి 16, 36ల చేత 144ని నిశ్శేషంగా భాగించవచ్చు రెండిటి చేత. కానీ దీనికన్నా చిన్న విలువలు, దీనికన్నా చిన్నవి ఇంకా 144 కంటే చిన్న సంఖ్య ఏ సంఖ్యని కూడా మనము ఈ రెండిటి చేత భాగించలేము. ఏదో ఒకదాని చేత భాగించవచ్చు కానీ రెండిటి చేత భాగించలేము. ఈ రెండిటి చేత కూడా నిశ్శేషంగా భాగించగలిగే సంఖ్య అన్నిటికన్నా చిన్నది 144. దీనికన్నా పెద్దవి ఉంటాయి కానీ దీనికన్నా చిన్నవి మాత్రం ఉండవు అని అర్థం. మొదటి సూచనకి ఇచ్చిన సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించగలిగే చిన్న సంఖ్య కసాగు. కసాగు కన్నా చిన్న సంఖ్యల్ని మనం ఇచ్చిన సంఖ్యలన్నిటితోనూ నిశ్శేషంగా భాగించలేము. ఇది మొదటి సూచన. దీన్ని బట్టి మనము లెక్కలు చేయొచ్చు మిగతావి. HCF of given numbers is the greatest number which divides exactly the given numbers. ఇచ్చిన సంఖ్యల యొక్క గసాబా ఆ సంఖ్యలను నిశ్శేషంగా భాగించే అతి పెద్ద సంఖ్య అవుతుంది. ఇచ్చిన సంఖ్యలన్నిటినీ కూడా నిశ్శేషంగా భాగించగలిగే అతి పెద్ద సంఖ్య వాటి గసాబా. ఇప్పుడు మళ్ళీ 16, 36 తీసుకుందాము. 16, 36కి గసాబా ఎంత వచ్చింది? ఇంతకుముందు భాగంలో మనకి 4 కదా. అంటే 16, 36ని నిశ్శేషంగా భాగించగలిగేది
కేవలం 4 మాత్రమే. దానికన్నా పెద్ద సంఖ్యలు ఏవి కూడా ఈ రెండింటిని నిశ్శేషంగా భాగించలేవు. ఒకసారి చూడండి, 4 4లు 16 నిశ్శేషంగా భాగించింది. 4 9లు 36 ఇది కూడా నిశ్శేషంగా భాగించింది. 4 కన్నా పెద్ద సంఖ్యలు ఏవి కూడా ఈ రెండింటిని నిశ్శేషంగా భాగించలేవు. ఉదాహరణకు తీసుకుంటే 6 36ని భాగించగలదు కానీ 16ని భాగించలేదు. అలాగే 8 తీసుకుంటే 8 16ని భాగించగలదు కానీ 36ని భాగించలేదు కదా. అలాగే 4 కన్నా ఏ సంఖ్య కూడా పెద్దది ఈ రెండింటిని నిశ్శేషంగా భాగించలేదు. దీనికన్నా చిన్నవి భాగించవచ్చు, 2తో భాగించవచ్చు, రెండింటిని 1తో భాగించవచ్చు కదా. కానీ 4 కన్నా పెద్ద సంఖ్యలు ఏవి కూడా ఈ రెండింటిని భాగించలేవు. ఇంకా రెండింటిని భాగించాలి చేస్తే. ఈ 2 సంఖ్యల్ని నిశ్శేషంగా భాగించగలిగే అతి పెద్ద సంఖ్య వాటి గసాబా. గసాబా మాత్రమే వాటి రెండింటిని నిశ్శేషంగా భాగించగలదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 2 సూచనలు అర్థమయ్యాయి కదా. ఇచ్చిన సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య కసాగు. ఇచ్చిన సంఖ్యల చేత 16 36 చేత అంటే వీటితో భాగాహారం చేయాలి. 144ని 16 36 చేత భాగాహారం చేస్తే మనకి నిశ్శేషంగా భాగించబడుతుంది. శేషం 0 వస్తుంది. 36 చేత కూడా 144ని భాగించవచ్చు. శేషం 0 వస్తుంది. ఈ 144 అనేది వాటి కసాగు కదా. దీనికన్నా చిన్న సంఖ్యని మనం 16 36 చేత భాగించలేము. 16 36 చేత నిశ్శేషంగా భాగించగల అతి చిన్న సంఖ్య వాటి కసాగు మాత్రమే కదా. అలాగే ఇచ్చిన సంఖ్యలన్నీ నిశ్శేషంగా భాగించగలిగే అతి పెద్ద సంఖ్య 16 36ని నిశ్శేషంగా భాగించగలిగే అతి పెద్ద సంఖ్య వాటి గసాబా. 16 36కి గసాబా 4. దీనికన్నా పెద్ద సంఖ్యలు రెండింటిని నిశ్శేషంగా భాగించలేవు. 16 36 రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే పెద్ద సంఖ్య వాటి గసాబా. ఈ 2 మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఒకసారి ఇంకొక 2 పాయింట్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నవే ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. 1 is factor for every number. 1 is factor for every number. 1 అనేది ప్రతి సంఖ్యకి కారణాంకం అవుతుంది. 1 అనేది ప్రతి సంఖ్యకి, అన్ని సంఖ్యలకి 1 కారణాంకం అవుతుంది. ఎవ్రీ నంబర్ ఈజ్ ఫ్యాక్టర్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది. ఏ సంఖ్య తీసుకున్నా సరే దానికి అదే కారణాంకం అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 16కి కారణాంకాలు చెప్పాలన్నప్పుడు 1 16కి కారణాంకమే కదా. 1 చేత 16ని నిశ్శేషంగా భావించవచ్చు. అలాగే 16 కూడా 16ని నిశ్శేషంగా భావిస్తుంది కదా. 1 16 ఈ 2 కూడా దీనికి కారణాంకాలే. అంటే 16కి 16 కారణాంకం అవుతుంది, కరెక్టే. అలాగే 16కి 1 కూడా కారణాంకమే. ఇక్కడ 16 కాదు, ఏ సంఖ్య తీసుకున్నా సరే, 18 తీసుకున్నా, 21 తీసుకున్నా, ప్రధాన సంఖ్యలు తీసుకున్నా, 13 తీసుకున్నా, ఏ సంఖ్య తీసుకున్నా సరే 13కి 13 కారణాంకమే కదా. అలాగే 13కి 1 కూడా కారణాంకమే. 13 ఒక్కట్లు 13. ఈ రెండిటి చేత మనం నిశ్శేషంగా భావించవచ్చు 13ని కదా. కాబట్టి ఏ సంఖ్యకి ఆ సంఖ్య కారణాంకం అవుతుంది. అలాగే 1 అనేది అన్ని సంఖ్యలకి కారణాంకం అవుతుంది. ఇది మీరు ఆల్రెడీ ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నదే. నిజ జీవిత సమస్యల్లో మొదటి ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ టు స్టాండ్ ఇన్ రోస్ ఈక్వల్లీ ఇఫ్ ద నంబర్ ఆఫ్ ద రోస్ ఆర్ ఎయిదర్ 2, 3, 4, 6 or 8. ఒక్కొక్క వరుసలో 2, 3, 4, 6 లేదా 8 మంది చొప్పున సమానంగా నిలబడడానికి అవసరమైన కనీస విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ ఏం చేయాలంటే మనము ఒక్కొక్క వరుసలో ఇద్దరు చొప్పున నిలబెట్టాలి.
లేదా ఒక్కొక్క వరుసలో ముగ్గురు ముగ్గురు చొప్పున నిలబెట్టాలి. లేదా ఒక్కొక్క వరుసలో నలుగురు నలుగురు చొప్పున నిలబెట్టాలి. లేదా ఒక్కొక్క వరుసలో ఆరుగురు ఆరుగురు చొప్పున నిలబెట్టాలి. అది లేదంటే ఒక్కొక్క వరుసలో 8 మంది చొప్పున నిలబెట్టాలి. మనం ఎలా నిలబెట్టినా సరే ఒక్కొక్క వరుసలో ఈ సంఖ్యల్లో ఎంతమందిని నిలబెట్టినా సరే మనకి విద్యార్థులు మిగలకూడదు. అదే కదా దాని అర్థం. విద్యార్థులు సమానంగా నిలబడాలి ఒక్కొక్క వరుసలో అంటే ఏ వరుసలోనూ కూడా విద్యార్థులు మిగలకూడదు. ఉంటే ఒక్కొక్క వరుసలో ఇద్దరిద్దరు లేదా ముగ్గురు ముగ్గురు లేదా నలుగురు నలుగురు లేదా ఆరుగురు లేదా 8 మంది ఈ విధంగా ఉండాలి కదా. ఇలా ఒక్కొక్క వరుసలో ఇంతింత మందిని నిలబెట్టాలి. ఎన్ని వరుసలు నిలబెడతాము అనేది మన ఇష్టం. ఇద్దరిద్దరు చొప్పున ఎన్ని వరుసలు వస్తే అన్ని నిలబెట్టచ్చు. ముగ్గురు ముగ్గురు చొప్పున ఎన్ని వరుసలు వస్తే అన్ని వరుసలు నిలబెట్టచ్చు. ఇలాగ ఎన్ని వరుసలైనా నిలబెట్టచ్చు. కానీ నిలబెట్టేటప్పుడు మాత్రం ఒక్కొక్క వరుసలో ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు లేదా ఆరుగురు లేదా 8 మంది చొప్పున నిలబెట్టాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకి కనీస విద్యార్థుల సంఖ్య ఎంత కావాలి, కనీసం ఎంతమంది ఉంటే మనం ఖచ్చితంగా ఇద్దరిద్దరు, ఖచ్చితంగా ముగ్గురు ముగ్గురు, ఖచ్చితంగా నలుగురు నలుగురు, ఖచ్చితంగా ఆరుగురు ఆరుగురు లేదా ఖచ్చితంగా 8 మంది ఇలా మనం నిలబెట్టగలము అనేది క్వశ్చన్కి అర్థం. కనీసం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంటే కనీస సంఖ్య ఏది, ఏ సంఖ్యను మనము 2 చొప్పున సమానంగా నిలబెట్టగలము, 3 చొప్పున సమానంగా, 4 చొప్పున సమానంగా. ఇలా సమానంగా వరుసల్లో నిలబెట్టడం అంటే అర్థం ఏంటి? సమాన భాగాలుగా చెయ్యడం. ఇచ్చిన సంఖ్యని సమాన భాగాలుగా చెయ్యడం. సమాన భాగాలుగా చెయ్యడము అంటే అర్థం ఏంటి? మీరు ఆల్రెడీ గుణకారం భాగారంలో నేర్చుకున్నారు కదా. ఇచ్చిన సంఖ్యని సమాన భాగాలుగా చేస్తున్నాము అంటే భాగిస్తున్నాము, భాగాహారం చేస్తున్నాము. అంటే ఒక సంఖ్య ఏదో ఒకటి ఎక్స్ అనుకుందాం ప్రస్తుతానికి. ఎక్స్ మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్స్ ఎంతమందో మనకు తెలియదు ప్రస్తుతానికి. ఎక్స్ మంది విద్యార్థులు ఉన్నారు. ఆ ఎక్స్ మంది విద్యార్థుల్ని ఒక్కొక్క వరుసలో ఇద్దరిద్దరు చొప్పున సమానంగా నిలబెట్టాలి అంటే ఎక్స్ని 2 చేత సమానంగా భాగించగలగాలి. అలాగే ఒక్కొక్క వరుసలో ముగ్గురు ముగ్గురు చొప్పున నిలబెట్టాలి అంటే 3 చేత ఎక్స్ని సమానంగా భాగించగలగాలి. అంతే కదా. నలుగురు నలుగురు చొప్పున సమానంగా నిలబెట్టాలంటే 4 చేత కూడా ఎక్స్ని సమానంగా భాగించగలగాలి నిశ్శేషంగా కదా. అంటే 2, 3, 4, 6, 8 వీటిల్లో ఏ సంఖ్యతో అయినా సరే ఎక్స్ని నిశ్శేషంగా భాగించగలగాలి. అలాంటప్పుడే మనకి ఆ కనీస విద్యార్థుల సంఖ్య తెలుస్తుంది. అర్థమైంది కదా. అర్థం కాకపోతే వెనక్కి పెట్టుకొని చూడండి. ఇప్పుడు ఏంటి మనకి తెలిసిండేది? ఈ సంఖ్యలు అన్నిటితోనూ 2, 3, 4, 6, 8 వీటన్నింటితోనూ మనం ఎక్స్ని భాగించగలగాలి నిశ్శేషంగా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మొదటి సూచన ఏంటి? ఇచ్చిన సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య వాటి కసాగు కదా. మనం ఈ సంఖ్యలన్నింటి చేత నిశ్శేషంగా భాగించగలగాలి అంటున్నాం. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? కసాగు. వీటన్నింటి చేత భాగించబడాలి. వీటన్నింటి చేత భాగించబడే అతి చిన్న సంఖ్య ఏదవుతుంది? వాటి కసాగు కదా. ఇక్కడ కసాగు కనుక్కోవడానికి మీకు ఆల్రెడీ పద్ధతులు నేర్చుకున్నారు కదా. ఇక్కడ మనము పొట్టి భాగాహార పద్ధతి ఉపయోగించి మనం కసాగు కనుక్కుంటున్నాం. మొదట చూడండి 2, 3, 4, 6, 8 ఉన్నాయి. 2ని 4ని 6ని 8ని మనం ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7, 11, 13 వీటిలో దేంతో భాగించవచ్చు? 2తో భాగించవచ్చు కదా. కాబట్టి 2 ఒక్కట్లు 2, 2తో 3ను భాగించలేం కాబట్టి అలాగే దించుకున్నాం. 2 రెళ్ళు 4, 2 మూళ్ళు 6, 2 నాలుగులు 8 ఇలా చేసాం. ఇప్పుడు మళ్ళీ 1 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. వీటిల్లో 1ని వదిలేసేయండి. 1ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 3, 3 3 చేత భాగించవచ్చు. 2తో భాగాహారం చేయలేం. కానీ 2, 4ని 2 చేత భాగాహారం చేయొచ్చు కదా. కాబట్టి ముందు 2తో చూద్దాం. మళ్ళీ ఇక్కడ 1 పోదు కాబట్టి 1ని అలాగే తెచ్చుకున్నాం.
3ని అలాగే దించుకున్నాం పోదు కాబట్టి 2ని మాత్రం 2 ఒక్కట్లు, 3ని మళ్ళీ అలాగే దించుకున్నాం, మళ్ళీ 4ని 2 ఒక్కట్లు, సరే 2 రెళ్ళు 4 కదా. ఈ విధంగా మనము కనీసం 2 సంఖ్యల్ని భాగించగలిగే ప్రధాన సంఖ్యతో చేసాం. ఇప్పుడు మళ్ళీ 2తో పోతాయా ఏమన్నా కానీ? 1 3 1 3 2 ఉన్నాయి. కనీసం 2 అయినా 2తో పోతాయా? పోవు కదా. కానీ 3తో 2 పోతాయి. ఏవేవి? 3 ఒక్కట్లు 1 అలాగే దించుకుందాం, 3 ఒక్కట్లు 3, ఈ 3ని భాగారం చేసాం, మళ్ళీ 1ని అలాగే దించుకుందాం, మళ్ళీ 3ని 3 ఒక్కట్లు, తర్వాత 2 పోదు కాబట్టి అలాగే దించుకుందాం. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా కనీసం 2 సంఖ్యలు 2తో కానీ 3తో కానీ 5తో కానీ ఇలా పోయేటివి లేవు కదా. అంటే ఇక్కడ ఇంకా మనకి కనీసం 2 సంఖ్యలు ఏవి కూడా ఏ ప్రధాన సంఖ్యతోనూ భాగారం చేయడానికి లేవు కాబట్టి ఇంక అక్కడికి ఆపేయాలి. ఆపేసి ఇప్పుడు చూడండి 2 2 3 1లను వదిలేసేయండి. ఎందుకంటే 1ని ఏ సంఖ్యతో గుణించినా మళ్ళీ అదే సంఖ్య వస్తుంది కదా. 1 5లు 5, 1 10లు 10, కాబట్టి 1లను అన్నిటిని వదిలేసేయండి. 2 2 3 2, మనం 2 × 2 × 3 × 2 ఈ విధంగా తీసుకుంటే మనకి 24 వస్తుంది. 2 రెళ్ళు 4, 4 3 12, 12 రెళ్ళు 24, మనకి మొత్తానికి 24 వచ్చింది. అది వాటి ఎల్సిఎం కసాగు. ఎల్సిఎం ఆఫ్ 2 3 4 6 and 8. ఈ 5 సంఖ్యలకి ఎల్సిఎం 24. ఇప్పుడు ఒకసారి మన ప్రశ్నకి ఇది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామా? మనం చేసింది కరెక్ట్ కాదో చూసుకోవాలి కదా. మనకేం అడిగారు క్వశ్చన్? ఒక్కొక్క వరుసలో 2 3 4 లేదా 6 లేదా 8 మంది చొప్పున నిలబెట్టడానికి, సమాన వరుసల్లో నిలబెట్టడానికి కనీసం ఎంతమంది విద్యార్థులు కావాలి అన్నారు. మనం దానికి కసాగు లెక్క పెడితే 24 వచ్చింది. మరి 24 మందిని కనీసం 2 3 4 6 8 మంది చొప్పున వరుసల్లో నిలబెట్టగలమా? చూద్దాం. 24ని 2 చేత భాగాహారం చేస్తే 2 12లు 24 కదా. అంటే 2 చేత భాగాహారం చేయొచ్చు నిశ్శేషంగా. అంటే ఇద్దరిద్దరు చొప్పున 12 వరుసల్లో నిలబెట్టచ్చు కదా. ఒక్కొక్క వరుసలో ఇద్దరిద్దరు విద్యార్థుల చొప్పున మనం 12 వరుసల్లో నిలబెట్టచ్చు కదా. అలాగే 3తో 24ని 3 చేత చూడండి, 3 8లు 24 కదా. అంటే ఒక్కొక్క వరుసలో ముగ్గురు చొప్పున మనము మొత్తం 8 వరుసల్లో నిలబెట్టచ్చు 24 మంది విద్యార్థుల్ని. అలాగే 4తో అన్నప్పుడు 4 6లు 24 కదా. 4 చేత కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒక్కొక్క వరుసలో 4 చొప్పున మనం 6 వరుసల్లో నిలబెట్టచ్చు కదా. అలాగే 6తో అన్నప్పుడు 6తో 24ని భాగారం చేస్తే 6 4లు 24, ఒక్కొక్క వరుసలో 6 చొప్పున మనం 4 వరుసల్లో నిలబెట్టచ్చు. అలాగే 8తో అన్నప్పుడు 8 3లు 24 కదా. అంటే ఒక్కొక్క వరుసలో 8 8 చొప్పున 3 వరుసలు నిలబెట్టచ్చు. అంటే మనకి కసాగు ఈ అన్ని సంఖ్యల చేత 2 3 4 6 8 అన్నింటి చేత నిశ్శేషంగా భాగించబడుతోంది. అర్థమైంది కదా. ఇప్పుడు కసాగు అనేది అన్ని సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య. దీన్ని బట్టి మనము ఈ లెక్క చేయొచ్చు. కాబట్టి ఒక్కొక్క వరుసలో 2 3 4 6 8 మంది చొప్పున నిలబెట్టడానికి మనకు కావాల్సిన కనీస విద్యార్థుల సంఖ్య 24. నిజ జీవిత సమస్యలో రెండవ ఉదాహరణ చూద్దాము. To what least number of students 5 students to be added to make 3 teams containing 12, 15 or 18 each.
ఏ కనీస విద్యార్థుల సంఖ్యకు 5 చేర్చిన 12 మంది లేదా 15 మంది లేదా 18 మంది ఉండేటట్లు జట్లుగా విభజించగలము. ఒక్కొక్క జట్టులో 12 మంది ఉండేటట్లు కానీ, లేదా ఒక్కొక్క జట్టులో 15 మంది ఉండేటట్లు కానీ, ఒక్కొక్క జట్టులో 18 మంది ఉండేటట్లు కానీ మనం విభజించాలి. మీకు ఇంతకుముందు ప్రశ్నకి దీనికి సేమ్ కదా. ఒక్కొక్క వరుసలో 2, ఒక్కొక్క వరుసలో 3, ఒక్కొక్క వరుసలో 4 ఈ విధంగా ఇంతకుముందు లెక్క చేసాం. ఇప్పుడు ఒక్కొక్క టీము, ఒక్కొక్క జట్టులో 12 మంది ఉండాలి, ఒక్కొక్క జట్టులో 15 మంది, ఒక్కొక్క జట్టులో 18 మంది ఇలాగా ఉండేటట్టు సమానంగా విభజించాలి. ఆ సంఖ్యని కనుక్కోవాలి. కానీ దానికంటే ముందు ఏమన్నారు? ఏ కనీస సంఖ్యకు 5 చేరిస్తే మనం ఈ విధంగా నిలబెట్టచ్చు అన్నారు. 12 మంది, 15 మంది, 18 మంది ఉండేటట్టుగా ఏ సంఖ్యకు 5 చేరిస్తే మనం నిలబెట్టచ్చు. అంటే ఆల్రెడీ కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఎక్స్ అనుకుందాం. వాళ్ళకి ఇంకొక 5 మందిని కలపాలి. కలిపితే మనం ఇలా నిలబెట్టచ్చు. ఈ 5 మందిని కలిపితే మనం ఈ విధంగా నిలబెట్టచ్చు. మనం ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలంటే ముందుగా ఇలా 12, 15, 18 మంది చొప్పున నిలబెట్టడానికి మనము ఏం కనుక్కోవాలి? ఈ మూడింటి చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏదో కనుక్కోవాలి. ఈ మూడింటి చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య వాటి కసాగు ఎల్సిఎం కదా. ముందు ఇది కనుక్కోవాలి. తర్వాత ఇక్కడ x+5 ఎల్సిఎం కదా. అంటే ఎక్స్కి కనీస విద్యార్థుల సంఖ్య మనం కనుక్కుందాము. దాన్ని ఎక్స్ అనుకుందాము. దానికి 5 కలిపితే వీటి కసాగు అవుతుంది కదా. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కసాగు తెలుసుకుందాం. 12కి, 15కి, 18కి మూడింటిని నిశ్శేషంగా భాగించగలిగే ప్రధాన సంఖ్య ఏముంది? 3తో మూడింటిని భాగించవచ్చు కదా. కాబట్టి 3తో 3 4లు 12, 3 5లు 15, 3 6లు 18. ఓకే. ఇప్పుడు 4, 5, 6 ఉన్నాయి. 5ని ఎలాగో భాగించలేము ఎందుకంటే ప్రధాన సంఖ్య కాబట్టి. 4, 6 ఉన్నాయి. ఇంకా 4ని 6ని 2 చేత భాగించవచ్చు కదా. కనీసం రెండింటినైనా భాగించగలగాలి. కాబట్టి 2 చేత భాగిస్తే 2 2 4, 5ని భాగించలేం కాబట్టి అలాగే తీసుకున్నాం. 2 3 6. ఇంకా 2 5 3 మిగిలాయి. ఈ మూడింటిని మనం ఏ దాంతో కూడా భాగించలేం. కనీసం రెండింటిని మనం ఏ దాంతో కూడా భాగించలేం కాబట్టి ఇంకా అక్కడికి ఆపేయాలి. ఇప్పుడు 3 × 2 × 2 × 5 × 3 అది చేస్తే మనకి కసాగు వస్తుంది. అది 180. అంటే మనకి మన దగ్గర ఉన్న విద్యార్థులకి 5 కలిపితే 180 వచ్చింది. ఇప్పుడు 180 మందిని మనం 12 మంది చొప్పున లేదా 15 మంది చొప్పున లేదా 18 మంది చొప్పున జట్లుగా విభజించవచ్చు. ఇప్పుడు మనకి మన దగ్గర ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. మనం ఎంతమందిని కలిపాము 180 రావడానికి? 5 మందిని కలిపాం కదా. ఇప్పుడు 180లోంచి 5 మందిని తీసేస్తే మనకి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుస్తుంది. కాబట్టి 180లో 5 తీసేస్తే 175 కదా. అర్థం కాకపోతే వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూడండి ప్రశ్నని. సరేనా? అర్థం కాకుండా మాత్రం ముందుకు వెళ్ళిపోవద్దు. మనం ఎంత తొందరగా చేయడం అన్నది కాకుండా ఎంత బాగా అర్థం చేసుకుందాం అన్నది ముఖ్యం. ఎగ్జాంపుల్ 3 మూడవ ఉదాహరణ. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద లార్జెస్ట్ వెజల్ విచ్ కెన్ మెజర్ ద ఆయిల్ ఫ్రమ్ 3 vessels of 32 liters, 24 liters and 48 liters completely. మనకి ఒకటేమో 32 లీటర్లది ఉంది, ఇంకొకటేమో 24 లీటర్లది ఉంది, ఇంకొకటి 48 లీటర్లది ఉంది. మనము ఈ 32, 24, 48 లీటర్ల పరిమాణం కలిగిన నూనె పాత్రల నుండి పూర్తిగా కొలుచుటకు కావలసిన పాత్ర గరిష్ట పరిమాణం ఎంత? మనకి ఒక పాత్ర కావాలి కొలతకి. ఈ కొలత పాత్ర యొక్క పరిమాణము ఎంత పెద్దది తీసుకుంటే మనము 3 నుంచి పూర్తిగా కొలిచేయచ్చు. ఈ 3 నుంచి పూర్తిగా కొలచడం అంటే మనం కొలిచిన తర్వాత దీంట్లో ఏం మిగలకూడదు కదా. ఈ పెద్ద పాత్రల్లోంచి మనము ఈ చిన్న కొలత పాత్రలతో కొలిచిన తర్వాత
ఈ పెద్ద పాత్రలో ఏం మిగలకూడదు. ఏం మిగలకూడదు అంటే అర్థం ఏంటి? ఈ మూడింటి చేని మనం ఈ కొలత పాత్రతో భాగిస్తే నిశ్శేషంగా భాగించబడాలి. ఈ మూడింటిని మనం ఈ కొలత పాత్ర పరిమాణంతో భాగిస్తే నిశ్శేషంగా భాగించబడాలి. ఈ మూడింటిని భాగించగలిగితే మనం ఆ పాత్రతో మూడింటి నుంచి మనం ఏం మిగలకుండా పూర్తిగా కొలవచ్చు కదా. అంటే అర్థం ఏంటి? మీకు సూత్రం రెండోది గుర్తుంది కదా. సూచన ఏంటి? ఇచ్చిన సంఖ్యల యొక్క గసాబా ఆ సంఖ్యల్ని భాగించే అతిపెద్ద సంఖ్య అవుతుంది. ఇచ్చిన 3 సంఖ్యల్ని నిశ్శేషంగా భాగించే అతి పెద్ద సంఖ్య ఏదవుతుంది? వాటి గసాబా కదా. ఇప్పుడు మనం వాటి గసాబా కనుక్కోవాలి. గసాబా కనుక్కోవాలంటే తెలుసు కదా, పొట్టి భాగాహార పద్ధతిలో అన్నింటినీ ఏ ప్రధాన సంఖ్యలు అయితే భాగిస్తాయో వాటితో భాగాహారం చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 32, 24, 48 మన ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 ఇలా వస్తాయి కదా. వీటిలో దేంతో భాగించవచ్చు? 2తో మూడింటిని భాగించవచ్చు. 2 16లు 32, 2 12లు 24, 2 24 48. ఇప్పుడు మళ్ళీ 2తోనే పోతాయి 3 కూడా. మళ్ళీ 2 8 16, 2 6 12, 2 12లు 24. మళ్ళీ ఈ 3 కూడా 2తోనే పోతాయి. 2 4లు 8, 2 3లు 6, 2 6లు 12. ఇప్పుడు మళ్ళీ 4 6లు 2తో పోతాయి, కానీ 3 పోదు 2తో. 3తో 3 6లు పోతాయి, కానీ 4 పోదు. అంటే అన్నీ మనకి ఒకే సంఖ్యతో పోవట్లేదు, కాబట్టి ఇక్కడికి ఆపేయాలి. కసాగుకైతే కనీసం 2 పోతున్నా సరే మనం కసాగు చేసేవాళ్ళం. కానీ ఇది గసాబా కదా. గసాబాకి అన్ని సంఖ్యల్ని భాగించగలిగితేనే ముందుకెళ్ళాలి, లేకపోతే అక్కడికి ఆపేయాలి. ఇప్పుడు కేవలం ఎడమ వైపు ఉన్న మాత్రమే తీసుకోవాలి. ఎడమ వైపు ఏమేమి ఉన్నాయి? 2 × 2 × 2, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8. వాటి HCF గసాబా 8. అంటే మనకి 8 లీటర్ల కొలత పాత్ర దొరికితే దాంతో ఈ మూడింటి నుంచి పూర్తిగా కొలవచ్చు. కరెక్టా కాదో చూసుకుందాం. పూర్తిగా కొలవచ్చు అంటే పూర్తిగా భాగాహారం చేయొచ్చు అనే కదా ఇంతకుముందు అనుకున్నాం. అంటే ఇప్పుడు 48ని 8తో భాగించచ్చో లేదో చూద్దాం. 8 48 కదా. 8 6లు 48 కదా. అంటే 6 సార్లు 48 లీటర్ల పాత్ర నుంచి 6 సార్లు మనం కొలవాలి 8తో. అప్పటికి పూర్తిగా కొలచేయచ్చు. అలాగే 32ని 8 చేత భాగిస్తే 8 4లు 32 కదా. అంటే 32 లీటర్ల పాత్ర నుంచి 4 సార్లు పూర్తిగా కొలచచ్చు 8 లీటర్ల గిన్నెతో. అలాగే ఇంకొకటి 24 లీటర్ల పాత్ర. 24 లీటర్ల పాత్రని 8 లీటర్ల పాత్రతో 8 ముళ్ళు 24, అంటే 3 సార్లు కొలిచేయచ్చు కదా. అంటే ఈ 3 పాత్రల్ని మనము 8 లీటర్లతో పూర్తిగా కొలవచ్చు, నిశ్శేషంగా భాగించవచ్చు. కాబట్టి వాటి గసాబా 8 లీటర్లది మనకి ఆన్సర్. అర్థమయ్యాయి కదా. అర్థం కాకపోతే వెనక్కి పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలు. ఇలాంటి మీకు పై తరగతుల్లోనూ ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ నిజ జీవిత సమస్యల్ని బాగా అర్థం చేసుకోండి. మనం ఏది నేర్చుకున్నా సరే అది నిజ జీవితంలో ఉపయోగించడం బాగా వచ్చి ఉండాలి. అప్పుడే మనం నేర్చుకున్న విద్యకి ఉపయోగం అనేది ఉంటుంది, లేకపోతే అది వేస్ట్ కదా. కాబట్టి వీడియోని 1కి 2 సార్లు బాగా పూర్తిగా చూడండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన అభ్యాసాన్ని పూర్తి చేయండి. అభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూసి అప్పుడు మీరు చేసిన సమస్యలకు ఆన్సర్లు కరెక్ట్ కాదో చూసుకోండి. సరేనా?